శాసనాల్లో మొదటిది మనం ఏం చెప్పుకున్నామండి, రాజుల మందగిరి శాసనం లేదా ఎర్రగుడి శాసనం అండి. ఓకే అండి. మొదటి శాసనం ఏంటంటే ఎర్రగుడి శాసనం. ఎర్రగుడి శాసనం, ఎర్రగుడి శాసనం మరియు రాజుల మందగిరి శాసనం. ఓకే అండి. రాజుల మందగిరి శాసనం ఎక్కడ లభ్యమయ్యాయి? కర్నూలు జిల్లా అండి. ఓకే అండి. శాతవాహనుల యొక్క చరిత్రకు సంబంధించిన శాసనపరమైన ఆధారాల్లో మొదటిది ఏంటండి ఎర్రగుడి శాసనం, రెండు రాజుల మందగిరి శాసనం. ఓకేనే, రాజుల మందగిరి శాసనం ఎక్కడండి? కర్నూలు జిల్లా. దీన్ని వేసింది ఎవరు అంటే ఈ శాసనాలను వేసినది ఎవరండి? అశోకుడు. ఓకేండి. శాసనాలు వేసింది ఎవరండి? అశోకుడు. అయితే ఈ శాసనాలు ఏ భాషలో వేయబడినాయి అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే శాసనాలు వేయబడిన ఈ రెండు శాసనాలు వేయబడిన భాష ప్రాకృతం అండి. ఏంటండి? ప్రాకృతం. ఈ శాసన భాష ఏంటండి? ప్రాకృత భాష అండి. అయితే ఈ రెండు శాసనాలు ఏ విషయాన్ని తెలియజేస్తారంటే గురు శిష్యుల మధ్య సంబంధాన్ని తెలియజేస్తాయండి. గురు శిష్యుల మధ్య సంబంధాన్ని తెలియజేస్తాయండి. సంబంధాన్ని తెలియచేస్తాయి. ఏంటండి? ఏం చెప్పండి? ఎర్రగుడి శాసనం, రాజుల మందగిరి శాసనం వేసింది ఎవరండి? అశోకుడు. ఏ భాషలో వేశారంటే ప్రాకృత భాషలో వేయబడడం జరిగిందండి. అయితే ఈ ఎర్రగుడి శాసనం ఏమని నిర్ధారిస్తుందంటే ఆంధ్రదేశంలో మౌర్యుల యొక్క పరిపాలన నిర్ధారిస్తుందండి. ఆంధ్రదేశంలో మౌర్యుల పాలనను నిర్ధారించే శాసనం అండి. పాలనను నిర్ధారించే శాసనాలు అండి. పాలనను నిర్ధారించే శాసనాలండి. ఏ రెండు? ఎర్రగుడి శాసనం, రాజుల మందగిరి శాసనం అండి. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. శాతవాహనులు మౌర్యులకు మొదట్లో సామంతులుగా ఉండి మౌర్య సామ్రాజ్య పతనానంతరం వాళ్ళు స్వతంత్రించుకొని ఆంధ్రదేశాన్ని పరిపాలించినట్టు చెప్పుకున్నాం. అసలు మౌర్యులు ఆంధ్రదేశాన్ని పరిపాలించినట్టు ఉన్న ఆధారం ఏంటంటే అశోకుడు వేసినటువంటి ఎర్రగుడి శాసనం, రెండు రాజుల మందగిరి శాసనం అండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఆంధ్రదేశంలో మౌర్యులను పరిపాలన నిర్ధారించే శాసనాలు ఏంటండి? ఎర్రగుడి శాసనం, రెండు రాజుల మందగిరి శాసనం అండి. నెక్స్ట్ మనం ఏం చేయండి? 13వ శిలాశాసనం అండి. 13వ శిలాశాసనం అశోకుని 13వ శిలాశాసనం. ఓకే అండి. ఆల్రెడీ 14 శిలాశాసనాల గురించి మనం కొంచెం ఈ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందండి. ఓకే అండి. సో ఎవరేసారండి 13వ శిలాశాసనం ఎవరిదండి? అశోకుడిదండి. అయితే శాతవాహనులు మౌర్యులు సామంతులని మరియు ఆంధ్ర భృత్యులని తెలుపుతుందండి ఈ శాసనం. ఈ శాసనం ఏం చెప్తుందండి? అశోకుని యొక్క 13వ శిలాశాసనం ఏం చెప్తుందండి? శాతవాహనులు మౌర్యులు సామంతులు. శాతవాహనులు ఎవరండి? మౌర్యులు సామంతులు మరియు శాతవాహనులు ఆంధ్ర భృత్యులు అనే తెలుపుతున్నాయండి. అంటే శాతవాహనాల ఆంధ్ర భృత్యులు అని తెలిపే శాసనం ఏదండి? అశోకుని యొక్క 13వ శిలాశాసనం. ఓకే అండి. అంత మాత్రమే కాదు, శాతవాహనులు మౌర్యులకు సామంతులుగా ఉండేవారు తెలియజేసే శాసనం అశోకుని 13వ శిలాశాసనం. అయితే శాతవాహనులు, ఇంతకుముందు ఒక విషయం చెప్పానండి, శాతవాహనులు ఆంధ్ర భృత్యులు అని తెలిపే వ్యక్తులు ఎవరండి? వ్యక్తులు ఎవరంటే వివి మిరాసి, ఆర్జీ బండార్కర్ అండి. ఓకే అండి. ఇంపార్టెంట్ అండి ఇది. ఓకేనా? ఓకే అండి.
ఎవరండి? శాతవాహనులు ఆంధ్ర భృత్యులు అని తెలిపిన వ్యక్తులు ఎవరండి? వివి మిరాసి, ఆర్జి భండార్కర్ అయితే శాతవాహనులు ఆంధ్ర భృత్యులని తెలిపిన శాసనం ఏదండి? అశోకుని యొక్క 13వ శిలాశాసనం శాతవాహనులు అనేవారు ఆంధ్ర భృత్యులని తెలుపుతుందండి. ఒకటండి, మొదట ఏం చూసాం? ఎర్రగుడి శాసనం చూసాం. రెండవది ఏం చూసామండి? మనం 13వ శిలాశాసనం చూసామండి. నెక్స్ట్ శాసనం ఏంటంటే నానాగఢ్ శాసనం అండి. ఏంటండి? నానాగఢ్ శాసనం. ఓకే అండి. ఇది నెక్స్ట్ శాసనం నానాగఢ్ శాసనం. ఎవరండి? నానాగఢ్ శాసనం. థర్డ్ శాసనం ఏంటండి? నానాగఢ్ శాసనం. ఓకే అండి. సో ఈ నానాగఢ్ శాసనాన్ని వేసినది ఎవరు? నానాగఢ్ శాసనాన్ని వేసినది ఎవరంటే దేవి నాగానిక అండి. ఎవరండి? దేవి నాగానిక. ఓకే. నానాగఢ్ శాసనాన్ని వేసింది ఎవరండి? దేవి నాగానిక అండి. ఏ భాషలో వేయబడిందంటే వేయబడిన భాష ఏంటంటే ప్రాకృతం అండి. ప్రాకృత భాషలో వేయబడింది. ప్రాకృత భాషలో ఈ శాసనం వేయబడిందండి. ఓకేనండి. నానాగఢ్ శాసనం వేసింది ఎవరండి? దేవి నాగానిక అండి. సో దేవి నాగానిక ఏ భాషలో వేసిందండి ఈవిడ? దేవి నాగానిక ప్రాకృత భాషలో వేయడం జరిగిందండి. అసలు ఎవరు ఈ దేవి నాగానిక అని మనం ఆలోచన చేసినట్లయితే దేవి నాగానిక మొదటి శాతకర్ణి భార్య అండి. మొదటి శాతకర్ణి భార్య అండి. మొదటి శాతకర్ణి భార్య. ఓకే. సో మొదటి శాతకర్ణి భార్య అయినటువంటి దేవి నాగానిక ఏ శాస్త్రాన్ని వేసిందండి? నానాగఢ్ శాస్త్రాన్ని వేసిందండి. నానాగఢ్. ఓకే అండి. సో ఏంటి ఈ శాస్త్రం తెలియచేసేది? ఏంటి శాస్త్రం తెలియచేస్తుందని చెప్పేసి మనం ఆలోచించినట్లయితే వైదిక క్రతువులు నిర్వహించుతున్న రాజును ప్రశంసిస్తున్నట్టు శాస్త్రం అండి ఇది. ఈ శాస్త్రం ఏంటండి? వైదిక క్రతువులు నిర్వహిస్తున్న రాజును ప్రశంసిస్తున్న శాసనం. ఈ శాసనంలో ఏం తెలియజేయమండి? వైదిక క్రతువులు చేసినటువంటి రాజును ప్రశంసిస్తూ ఈ దేవి నాగానిక ఈ నానాగఢ్ అనే శాసనాన్ని వేయడం జరిగిందండి. ఓకే అండి. అయితే దీని యొక్క విశేషం ఏంటంటే ఇది ఒక బౌద్ధ గుహలో వేయబడిందండి. ఓకే అండి. నానాగఢ్ శాసనం బౌద్ధ గుహలో వేయబడింది. బౌద్ధ గుహలో వేయబడింది. ఓకే అండి. నానాగఢ్ శాసనం యొక్క ప్రత్యేకమైన విశేషం ఏంటండి? నానాగఢ్ శాసనం అనేది బౌద్ధ గుహలో వేయబడిందండి. ఓకే అండి. అయితే ముఖ్యంగా ఈ శాసనం ఇంకా ఏం తెలియచేస్తుంది అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే శాతవాహనులు మరియు మరాఠాలు మధ్య వైవాహిక సంబంధాలను తెలియజేస్తుందండి. వైవాహిక సంబంధాలను తెలియజేస్తుందండి. నానాగఢ్ శాస్త్రం తెలియజేస్తుందండి. శాతవాహనులకు మరియు మరాఠాలకు గల మధ్య వైవాహిక సంబంధాన్ని తెలియజేస్తూ ఉండండి. ఓకేండి. మరి ముఖ్యంగా ఈ శాసనంలో దేవి నాగానిక ఏమని పేర్కొందంటే తన భర్త అయిన మొదటి శాతకర్ణి యొక్క విజయాలు ఏంటండి? యుద్ధ విజయాలండి. ఏంటండి? ఈ దేవి నాగానిక ఎవరండి? మొదటి శాతకర్ణి భార్య అండి. ఈ మొదటి శాతకర్ణి భార్య ఈ శాసనంలో ముఖ్యంగా ఏమేమి పేర్కొంటుందండి? ఆయన సాధించిన విజయాలు, ఘనకార్యాలు మరి ఆయన బిరుదులండి. ఆయన సాధించిన విజయాలు, ఆయన సాధించిన ఘనకార్యాలు మరియు ఆయన సాధించినటువంటి బిరుదుల గురించి పేర్కొందండి. బిరుదులు ముఖ్యంగా ఈ బిరుదులు చెప్పాలంటే అప్రతిహాత చక్ర దక్షిణ పదాపతి అండి. అప్రతిహాత చక్ర మరియు దక్షిణ పదాపతి అనే బిరుదులను ఈ శాసనంలో ముఖ్యంగా పేర్కొనడం జరిగిందండి.
ఓకే అండి. సో ఏం చూసాం మనం మూడవ శాస్త్రం శాతవాహనుల చరిత్రకు సంబంధించినటువంటి ఆధారాల్లో ముఖ్యమైన ఆధారాల్లో మూడవ శాసనం ఏంటంటే నానాఘట్ శాసనం. ఈ నానాఘట్ శాసనం ఎవరు వేశారండి? దేవి నాగానిక వేసిందండి. దేవి నాగానిక ఎవరి కాలంలో వేసిన? తన కుమారుడైనటువంటి పూర్ణోత్సంగుడు కాలంలో ఈ శాస్త్రాన్ని వేయడం జరిగిందండి. ఏ భాషలో వేసిందండి శాస్త్రం? ప్రాకృత భాషలో ఈ శాసనాన్ని వేయటం జరిగిందండి. అసలు ఎవరు ఈ దేవి నాగానిక అంటే మొదటి శాతకర్ణి యొక్క భార్యనే దేవి నాగానిక. అయితే ఈ దేవి నాగానిక తన భర్త అయినటువంటి మొదటి శాతకర్ణి వైదిక క్రతువులు నిర్వహించడంతో ఆ వైదిక క్రతువులు నిర్వహిస్తున్న తన భర్తని పొగుడుతూ ఈ శాసనం వేయబడిందండి. సో అంత మాత్రమే కాదు, ఈ శాసనంలో తన భర్త సాధించిన యుద్ధ విజయాలను అనేకమైన ఘనకార్యాలను కూడా ఇందులో పేర్కొందండి. మరి ముఖ్యంగా తన భర్త యొక్క బిరుదులను పేర్కొందండి. అప్రతిహాత చక్ర దక్షిణ పదాపతి అనే బిరుదులు పేర్కొన్నాయండి. సో అలా బిట్టు ఏ విధంగా అడుగుతారంటే మొదటి శాతకర్ణి యొక్క బిరుదు అప్రతిహాత చక్ర మరియు దక్షిణ పదాపతి అనడానికి గల ఆధారం ఏంటంటే దేవి నాగానిక వేసినటువంటి మనకి నానాఘట్ శాస్త్రం అండి ఇది. ఓకే అండి. అయితే ఈ శాసనం యొక్క ప్రాముఖ్యమైన విశేషం ఏంటి, చెప్పుకోదగ్గ విషయం ఏమైనా ఉందంటే ఈ శాసనం ఒక బౌద్ధ గుహలో వేయబడిందండి. ఎక్కడ వేయబడిందండి? ఒక బౌద్ధ గుహలో ఈ శాసనం మనకి వేయబడిందండి. ఓకే అండి. అయితే ఈ దేవి నాగానిక ఎవరి కాలంలో ఈ శాస్త్రాన్ని వేసిందంటే వేదశ్రీ కాలంలో అండి. ఎవరండి? వేదశ్రీ. ఓకే అండి. వేదశ్రీ కాలంలో ఈ శాస్త్రాన్ని వేయడం జరిగిందండి. సారీ అండి, వేదశ్రీ తన కుమారుడైన వేదశ్రీ కాలంలో ఈ శాసనాన్ని వేయటం జరిగింది. ఓకే అండి. ఇదండి నానాఘట్ శాసనం అండి. ఓకే అండి, నానాఘట్ శాసనం. నెక్స్ట్ వన్ హతిగుంపా శాసనం అండి. ఎవడండి? హతిగుంపా శాసనం. ఓకే అండి, హతిగుంపా శాసనం 4వ శాతవాహనుల చరిత్రను అర్థం చేసుకోవడానికి ఉన్నటువంటి మరొక శాసనపరమైన ఆధారం ఏంటి అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే 4th వన్ హతిగుంపా శాసనం. ఏంటండి? హతిగుంపా శాసనం. ఓకేండి. సో అతిగుంపా శాసనాన్ని ఎవరు వేశారు? ఓకేండి, ఈ అతిగుంపా శాసనాన్ని ఎవరు వేశారని చెప్పేసి మనం అనుకుంటే ఎవరండి చెప్పుకోవచ్చండి? వేసినది అతిగుంపా శాసనాన్ని వేసింది ఎవరండి? కారవేలుడు అండి. కారవేలుడు. ఎవరండి? కారవేలుడు అండి. అసలు ఎవరు ఈ కారవేలుడు ఎవరు ఈ కారవేలుడు అని మనం ఆలోచన చేసినట్టే ఈయన కళింగ పాలకుడు అండి. కళింగ పాలకుడు. ఎవరండి కారవేలుడు? కళింగ రాజ్యాన్ని పరిపాలించినటువంటి కారవేలుడు ఈ హతిగుంపా శాసనాన్ని వేయడం జరిగిందండి. హతిగుంపా శాసనాన్ని వేయడం జరిగిందండి. ఈ కళింగని పాలించే ఈ కళింగ కారవేలుడు ఏ శాతవాహన చక్రవర్తికి సమకాలీకుడు అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే మొదటి శాతకర్ణికి ఈయన సమకాలికుడు. ఓకే అండి. అంటే మొదటి శాతకర్ణి ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కాలంలో కళింగను పాలిస్తున్న కళింగ పరిపాలకుడు ఎవరంటే కళింగరాజు కారవేలుడండి. కళింగ కారవేలుడు. అయితే ఈ శాసనం ద్వారా మనకేం తెలుస్తుంది? ఈ కారవేలుడు వేసిన హతిగుంపా శాసనం ద్వారా మనకేం తెలియజేస్తుందంటే, సో మొదటి శాతకర్ణి రాజ్యంలోని మూషిక నగరంపై కళింగ కారవేలుడు దాడి చేసి ఆ నగరానికి పితుండ అని పేరు పెట్టినట్టు తెలుస్తుందండి. పితుండ అని పేరు పెట్టినట్లు తెలుస్తుందండి. ఓకే అండి. మొదటి హతిగుంపా శాసనం మీద కళింగ కారవేలుడు ఏమేమి రాసుకున్నాడంటే గర్వంగా, నేను శాతవాహన సామ్రాజ్యంలో ఉన్నటువంటి మూషిక నగరంపై దాడి చేశాను. మూషిక నగరంపై దాడి చేసి ఆ మూషిక నగరానికి పితుండ అని పేరు పెట్టాను అని చెప్పేసి ఈ శాసనం రాసుకున్నాడండి. ఓకే అండి. ముఖ్యంగా హతిగుంపా శాసనం ఆధారంగా మనం ఏం నేర్చుకోవచ్చు, ఏం అర్థం చేసుకోవచ్చు అంటే కళింగ కారవేలుడు ఆంధ్రదేశంపై అంటే మొదటి శాతకర్ణి రాజ్యంపై దాడి చేసి
యొక్క స్పెసిఫిక్గా చెప్పాలంటే మొదటి శాతకర్ణి రాజ్యంలో మూషిక నగరం అనే ప్రాంతంపై దాడి చేసి ఆ మూషిక నగరానికి పితుండ అని పేరు పెట్టాడండి. ఏమని పెట్టాడండి? పితుండ అని పేరు పెట్టినట్టు తెలుస్తుందండి. ఓకే అండి. అంత మాత్రమే కాదు, ఈ శాసనం చతురంగ బలాలను తెలియజేస్తుందండి. శాసనం వీరి యొక్క చతురంగ బలాలను తెలియజేస్తుంది. చతురంగ బలాలను తెలియజేస్తుందండి. వీళ్ళ యొక్క చతురంగ బలాలను తెలియజేస్తుంది. ఏంటండి? ఇది హతిగుంప శాసనం అండి. హతిగుంప శాసనం. సో హతిగుంప శాసనం ఎవరు వేశారండి? కళింగాన్ని పాలించేటటువంటి కారవేలుడు అనే రాజు వేయడం జరిగిందండి. ఓకే అండి. ఈ కళింగ కారవేలుడు ఏ శాతవాహన రాజుకు సమకాలీనుడండి? శాతవాహన చక్రవర్తి అయిన మొదటి శాతకర్ణికి సమకాలికులండి. మొదటి శాతకర్ణి రాజ్యం పైన దండెత్తి, అది స్పెసిఫిక్గా మూషిక నగరంపై దండెత్తి ఆ మూషిక నగరాన్ని పితుండ అని పేరు పెట్టాడండి. అంత మాత్రమే కాదు, ఈ శాస్త్రం ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చండి? వీరి యొక్క చతురంగ బలాల గురించి మనం తెలుసుకోవచ్చండి. ఓకే అండి. సో ఇదండి హతిగుంప శాసనం అండి. నెక్స్ట్ వన్ నాసిక్ శాసనం అండి. ఏంటండి? నాసిక్ శాసనం. ఓకే అండి. నాసిక్ శాసనం. ఫిఫ్త్ వన్ ఏంటండి? నాసిక్ శాసనం. ఈ నాసిక్ శాసనం ఏంటండి? నాసిక్ శాసనం ఏంటి? నాసిక్ శాసనం. ఈ నాసిక్ శాసనాన్ని వేసింది ఎవరు అంటే, నాసిక్ శాసనాన్ని వేసింది గౌతమి బాలశ్రీ అండి. గౌతమి బాలశ్రీ. ఎవరి గౌతమి బాలశ్రీ అంటే గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క మదర్ అండి. గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క మదర్. ఈ శాసనాన్ని వేసింది ఎవరండి? గౌతమి బాలశ్రీ. ఏ భాషలో నాసిక్ శాసనం వేయబడిందంటే ప్రాకృతం అండి. ప్రాకృతం. ఓకేనే. ప్రాకృత శాసనం. ఓకేనే. ఇది ఒక నాసిక్ శాసనం అనేది ఒక ప్రాకృత శాసనం అండి. ఎవరి? గౌతమి బాలశ్రీ అండి. ఎవరి? గౌతమి బాలశ్రీ. గౌతమి బాలశ్రీ ఎవరండి? గౌతమి బాలశ్రీ గౌతమిపుత్ర శాతకర్ణి తల్లి. గౌతమిపుత్ర శాతకర్ణి తల్లి అండి. గౌతమిపుత్ర శాతకర్ణి తల్లి గౌతమి బాలశ్రీ అండి. ఓకేనండి. ఓకేండి. ఈ శాసనంలో గౌతమిపుత్ర బాలశ్రీని ఏమని పేర్కొన్నారంటే, బాలశ్రీని రాజర్షపత్ని అని పేర్కొన్నాయండి. ఏమని పేర్కొనండి? బాలశ్రీని ఈ శాస్త్రంలో ఏమని పేర్కొనబడ్డదండి? బాలశ్రీ, గౌతమిపుత్ర బాలశ్రీ రాజర్షి పత్ని అని పేర్కొనడం జరిగిందండి. గౌతమిపుత్ర బాలశ్రీ నాసిక్ శాసనంలో ఏమని పేర్కొనబడిందంటే రాజర్ష పత్నిగా పేర్కొందండి. ఓకే అండి. అయితే ఈ శాసనం గౌతమి బాలశ్రీ ఎప్పుడు వేసిందంటే తన మనవడైనటువంటి వాసిష్ఠపుత్ర పులోమావి కాలంలో వేయబడిందండి. ఏమండి? గౌతమి బాలశ్రీ ఈ శాసనాన్ని ఎప్పుడు వేసిందండి? తన మనవడైనటువంటి వాసిష్ఠ పుత్ర పులోమావి 19వ రాజ్యకాలంలో వేయడం జరిగిందండి. ఓకే అండి. సో గౌతమి బాలశ్రీ ఈ నాసిక్ శాస్త్రాన్ని ఎప్పుడు వేసిందండి? వాసిష్ఠపుత్ర పులోమావి అంటే ఎవరు ఈ వాసిష్ఠపుత్ర పులోమావి? గౌతమి పుత్రుడు శాతకర్ణి యొక్క కుమారుడు మరియు బాలశ్రీ యొక్క మనవడండి. ఓకే. 19వ రాజ్యకాలంలో 19 అంటే గౌతమిపుత్ర వాసిష్ఠపుత్ర పులోమావి రాజ్యానికి వచ్చిన 19వ సంవత్సరంలో ఈ శాసనాన్ని వేయటం జరిగిందండి. గౌతమిపుత్ర బాలశ్రీ చేత వేయడం జరిగింది. అయితే ఈ శాసనం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఈ శాసనం గద్య రూపంలో ఉన్నటువంటి శాసనం అండి. గద్య రూపంలో ఉన్నటువంటి శాసనం. ఓకే అండి. ఈ శాసనం ఏంటండి? గద్య రూపంలో ఉన్నటువంటి శాసనాన్ని మనం ఏం చెప్తామంటే, గద్య రూపంలో ఉన్న కింది వాణిలో గద్య రూపంలో ఉన్న శాసనం ఏది అడుగుతారండి కొన్నిసార్లు. ఏం చెప్పొచ్చండి? నాసిక్ శాసనం అనేది గద్య రూపంలో ఉన్నాయి. శాసనాలు కొన్ని గద్య రూపంలో ఉన్నాయి, కొన్ని పద్య రూపంలో ఉన్న శాసనాలు కూడా మనకి ప్రత్యేకంగా అవైలబుల్గా ఉన్నాయండి. ఓకే అండి. అంత మాత్రమే కాదు, ఈ శాసనంలో గౌతమి బాలశ్రీ ఏమని పేర్కొంది అంటే, గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క దండయాత్రలో ఆయన సాధించిన విజయాలనండి.
ఏంటండి? సో ఈ శాసనంలో బాలశ్రీ ఏమని పేర్కొందంటే గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క విజయాలు గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క విజయాలు, ఆయన సాధించిన ఘనతలు, ఆయన చేసిన రాజ్య విస్తీరణ ఎంతవరకు రాజ్యాన్ని విస్తరించాడో కూడా ఈ శాసనాల్లో ముఖ్యంగా పేర్కొనబడిందండి. ఓకే అండి. అంత మాత్రమే కాదు, గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క బిరుదులను కూడా ఈ నాసిక్ శాసనంలో ముఖ్యంగా వేయటం జరిగిందండి. ఓకేనండి. గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క ఏమి చేయండి? గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క సాధించిన విజయాలు, ఘనతలు, ఆయన సాధించినటువంటి అనేకమైన బిరుదులు, ఆయన ఎంతైతే రాజ్యాన్ని విస్తరించాడో ఆయన రాజ్యం యొక్క విస్తరణను కూడా ఇందులో తెలియచేయడం జరిగిందండి. ఓకే అండి. అంత మాత్రమే కాదు, ఈ నాసిక్ శాసనంలో ఏమని పేర్కొంటారంటే గౌతమిపుత్ర శాతకర్ణి తన తల్లి అయిన గౌతమి బాలశ్రీతో కలిసి లునారహ కొండపై ఏంటండి? లునారహ కొండపై నివసించే భిక్షులకు ధర్మాలు చేసినట్టు ఈ శాసనం తెలియజేస్తుందండి. ఓకే అండి. గౌతమిపుత్ర శాతకర్ణి తన తల్లి అయిన బాలశ్రీతో కలిసి లునారహ కొండపై నివసిస్తున్న కొంతమంది బౌద్ధ భిక్షువులకు దాన ధర్మాలు చేసినట్లు ఈ శాసనం తెలియజేస్తూ ఉందండి. ఓకేనండి. ఏం చెప్పుకున్నామండి? నాసిక్ శాసనం అండి. ఆ శాతవాహనుల చరిత్రను మనం అర్థం చేసుకోవడానికి ఉన్నటువంటి ఇంకొక ప్రాముఖ్యమైన శాసనం ఏంటంటే నాసిక్ శాసనం అండి. సో నాసిక్ శాసనాన్ని వేసింది ఎవరండి? గౌతమి బాలశ్రీ వేసిందండి. ఏ భాషలో వేయబడిందండి శాసనం? ప్రాకృత భాషలో వేయబడింది. సో గౌతమి బాలశ్రీ ఎవరండి? గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క తల్లి అండి. ఈ గౌతమి శాతకర్ణి యొక్క తల్లి నాసిక్ శాసనంలో ఏ విధంగా పేర్కొనబడిందంటే ఆవిడ రాజర్ష పత్నిగా పేర్కొనబడిందండి. రాజర్ష పత్నిగా పేర్కొనడం జరిగిందండి. అయితే గౌతమి బాలశ్రీ ఈ నాసిక్ శాసనాన్ని ఎప్పుడు వేయడం జరిగింది అని చెప్పేసి మనం ఆలోచన చేస్తే తన మనవడైనటువంటి లేదంటే గౌతమిపుత్ర శాతకర్ణి కుమారుడైనటువంటి వాసిష్ఠపుత్ర పులోమావి యొక్క 19వ రాజ్యవర్ష కాలంలో ఇది వేయడం జరిగిందండి. అయితే ఈ శాసనంలో ముఖ్యంగా ఏమైనా పేర్కొనబడుతుంది తన కుమారుడైన గౌతమిపుత్ర శాతకర్ణి గురించి అంటే గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క బిరుదుల గురించి పేర్కొంది. అట్ ద సేమ్ టైం గౌతమిపుత్ర శాతకర్ణి సాధించినటువంటి అనేక విజయాలను పేర్కొంది. అది అట్ ద సేమ్ టైం గౌతమిపుత్ర శాతకర్ణి తన రాజ్యాన్ని ఏ విధంగా విస్తరించాడు, ఎంతవరకు విస్తరించాడు అని చెప్పేసి విషయాలు కూడా ఈ నాసిక్ శాసనంలో మనకి పేర్కొనడం జరిగిందండి. ఓకే అండి. నాసిక్ శాసనంలో కూడా పేర్కొన్నదండి. నాసిక్ శాసనం ఇది ఒకటే కాదండి, చాలా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ వృషభదత్తు నాసిక్ శాసనం కూడా ఉందండి. వృషభదత్తు నాసిక్ శాసనం అండి. ఇది బాలశ్రీ నాసిక్ శాసనం. నెక్స్ట్ ఏంటండి? వృషభదత్తుని నాసిక్ శాసనం ఉందండి. నాసిక్ శాసనం. ఈ వృషభదత్తుని నాసిక్ శాసనం ఏమని పేర్కొంటుందంటే శాతవాహనుల కాలంలో 12% వడ్డీ ఉండేదని చెప్పేసి ఈ వృషభదత్తుని నాసిక్ శాసనం అనేది పేర్కొంటుందండి. ఓకేనండి. అంటే శాతవాహనుల కాలంలో ఉన్నటువంటి వడ్డీ వ్యాపారం గురించి ఈ వృషభదత్తుని నాసిక్ శాసనం పేర్కొంటుందండి. తర్వాత విష్ణుదత్త అనే స్త్రీ వేసినటువంటి శాసనం అండి. విష్ణుదత్త అనే ఆమె వేసినటువంటి నాసిక్ శాసనం అండి. ఇది కూడా నాసిక్ శాసనం అండి. అంటే నాసిక్ ప్రాంతంలో వేయడం జరిగిందండి. విష్ణుదత్త వేసినటువంటి నాసిక్ శాసనంలో కూడా ఏం తెలియజేయబడిందంటే ద్రవ్య వడ్డీ సిద్ధాంతం తెలియజేయబడింది. ద్రవ్య వడ్డీ సిద్ధాంతం గురించి ఈ వృషభదత్తుని ఈ విష్ణుదత్త యొక్క నాసిక్ శాసనంలో తెలియచేయబడింది. అంత మాత్రమే కాదు, కుంభాకార శ్రేణి మరియు ఉదక శ్రేణిల దగ్గర ఎవరండి? కుంభాకార శ్రేణి దగ్గర ఏంటండి? కుంభాకార శ్రేణి మరియు ఉదక శ్రేణి దగ్గర ఒకటి కుంభాకార శ్రేణి ఉదక శ్రేణి దగ్గర 10,000 రూపాయలు అంటే 1000 కర్షాపణాలను
12% వడ్డీకి తీసుకున్నట్టు, శాతవాహనులు 12% వడ్డీకి తీసుకున్నట్లు ఈ విష్ణుదత్త తన నాసిక్ శాసనంలో పేర్కొనడం జరిగిందండి. ఓకే అండి. యాక్చువల్గా ఈ రెండింటితో పోల్చినప్పుడు ఈ గౌతమి బాలశ్రీ వేసినటువంటి నాసిక్ శాసనం చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే అండి. సో అదంత మాత్రమే కాదు, శాతవాహన కాలంలో ఎంత వడ్డీ విధించేవారంటే 12% అండి. 12% వడ్డీగా విధించేవారండి. ఇది మనం నాసిక్ శాసనం గురించి అండి. ఓకే అండి. నాసిక్ శాసనం. నెక్స్ట్ ఓకేనే, ఇందులో ఇంపార్టెంట్ ఏంటండి, లోనాహ కొండపై భిక్షులకు, వీరు బౌద్ధ భిక్షులకు ధర్మాలు చేశారండి. ఎవరు? గౌతమి బాలశ్రీను, గౌతమి పుత్ర శాతకర్ణి అండి. నెక్స్ట్ వన్ అమరావతి శాసనం అండి. అమరావతి శాసనం. నెక్స్ట్ శాసనం ఏంటండి? అమరావతి శాసనం. ఓకే అండి. అమరావతి శాసనం ఏంటి? 6th వన్ అమరావతి శాసనం. ఏంటి అమరావతి శాసనం? ఈ అమరావతి శాసనాన్ని వేసింది ఎవరు? ఎవరండి? అమరావతి శాసనాన్ని వేసింది ఎవరంటే రెండవ పులోమావి అండి. ఎవరండి? రెండవ పులోమావి. ఏంటండి? అమరావతి శాసనాన్ని ఎవరేసిందండి? రెండవ పులోమావి. ఓకేండి. రెండవ పులోమావి ఈ అమరావతి శాసనాన్ని వేయడం జరిగిందండి. అయితే ఏ భాషలో వేయడం జరిగింది అమరావతి శాసనం అంటే, అమరావతి శాసనం వేయబడిన భాష సేమ్ అండి, ప్రాకృతం అండి. ప్రాకృత శాస్త్రం అండి. ఈ అమరావతి శాసనం ఏ భాషలో వేయబడిందండి? ప్రాకృత భాషలో వేయబడిందండి. ఓకేండి. అయితే ఇది ఏంటి దీని ప్రత్యేకత అంటే, ఆంధ్రదేశంలో శాతవాహనులు వేయించిన తొలి శాస్త్రం అండి. ఏంటండి? ఆంధ్రదేశంలో శాతవాహనులు వేయించిన తొలి శాసనం ఏదండి? తొలి శాసనం ఆంధ్రదేశంలో శాతవాహనులు వేయించినటువంటి తొలి శాసనం ఏదండి? అమరావతి శాసనం అండి. ఓకే అండి. అయితే తొలి తెలుగు పదమైనటువంటి నాగబు తెలుగు పదమైన నాగబు ఏ శాసనంలో ఉందండి? ఏ శాసనంలో కనిపించిందని మనకంటే అమరావతి శాసనంలో పేర్కొనడం జరిగిందండి. నాగబు అనే తొలి తెలుగు పదం ఈ శాసనంలోనే లభించబడింది. ఓకే. నాగబు అనే తొలి తెలుగు పదం అమరావతి శాసనంలో లభించడం జరిగిందండి. అమరావతి శాసనంలో లభించడం జరిగిందండి. ఓకే అండి. ఈ శాసనం ఎక్కడ ఉంది అంటే అమరావతి స్తూపం యొక్క ప్రాకార ద్వారస్తంభమై ఉందండి. ఈ ఎక్కడ ఉందండి అమరావతి శాసనం? అమరావతి శాసనం ఎక్కడ ఉందండి? ఈ అమరావతి స్తూపం ఏంటండి? ఈ అమరావతి స్తూపం ఏదైతే ప్రాకారం ఉంటుందో ఆ ప్రాకారపు ద్వారపు స్తంభంపై ఈ అమరావతి శాసనం అనేది వేయబడిందండి. ఒకటి ఈ స్తూపం ఈ అమరావతి శాసనం ఎక్కడ ఉందండి? అమరావతి స్తూప ప్రాకారపు ద్వారపు స్తంభంపై ఇది మనకి వేయడం తెలుపుతుందండి. ఓకేండి. అమరావతి శాసనాన్ని ఎవరేస్తారండి? రెండో పులోమ వేశాడు. ఏ భాషలో వేయబడిందండి? ప్రాకృత భాషలో వేయబడింది. అంత మాత్రమే కాదు, నాగబు అనే తొలి తెలుగు పదం ఈ శాసనంలోనే లభించిందండి. ఓకేండి. ఈ శాసనం అమరావతి స్తూపం యొక్క ప్రాకారపు ద్వార స్తంభంపై చెక్కబడి ఉందండి. ఓకేండి. అయితే ఈ అమరావతి స్తూపం అనేది దేనికి సంబంధించినది? ఎవరైనా చెప్పగలరండి? అమరావతి స్తూపం అనేది మహాచైత్యంలో చెతికియా చెతికియా బౌద్ధుల యొక్క మహాచైత్యంలో చెతికియా అనే సంఘానికి సంబంధించిందండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఈ అమరావతి స్తూపం అనేది మహాచైత్యంలోని చెతికియా అనే బౌద్ధ సంఘానికి సంబంధించిందండి. బౌద్ధ సంఘానికి సంబంధించినదండి. ఓకేనే. బౌద్ధ సంఘానికి చెందిందని చెప్పేసి ఈ శాస్త్రం ద్వారా తెలుస్తుందండి. ఏమి తెలుస్తుందండి? ఈ స్తూపము
అమరావతి స్తూపం అనేది మహాచైత్యంలోని చతికియ అనే బౌద్ధ సంఘానికి చెందినదని తెలుపుతున్న శాసనం ఏంటండి? అమరావతి శాసనం. ఏంటండి? అమరావతి శాసనం. ఓకే అండి, అమరావతి శాసనం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి. ఎవరైతే ఈ మొదటి పులోమావి ఉన్నారో ఈ మొదటి పులోమావి కాలంలోనే శాతవాహన సామ్రాజ్యం ఆంధ్ర కోస్తాకు విస్తరించిందండి. ఏంటి? ఈ మొదటి పులోమావి కాలంలోనే ఈ శాతవాహన సామ్రాజ్యం ఆంధ్రాలో కోస్తా ప్రాంతానికి విస్తరించింది. ఓకేండి. ఏంటండి? మొదటి పులోమావి అమరావతి శాసనం ఏం తెలియజేస్తుందండి? మొదటి పులోమావి యొక్క రాజ్యం ఆంధ్ర ప్రాంతంలోని కోస్తా వరకు విస్తరించిందని చెప్పే తెలియజేసే శాసనం ఏంటంటే మనకి అమరావతి శాసనం అండి. ఏంటి అమరావతి శాసనం అంటే మనం ఇంతవరకు వెంటనే డిస్కస్ చేసామండి. అమరావతి శాసనాన్ని వేసింది ఎవరండి? అమరావతి శాసనాన్ని వేసింది ఎవరు? రెండవ పులోమావి. ఆయన ఏ భాషలో ఈ శాసనాన్ని వేసాడండి? ప్రాకృత భాషలో వేయటం జరిగింది. అయితే శాతవాహనుల కాలంలో వేయబడినటువంటి మొట్టమొదటి శాసనం ఏంటండి? ఆంధ్రదేశంలో వేయబడిన మొట్టమొదటి శాసనం అమరావతి శాసనం. ఈ తెలుగు పదమైనటువంటి నాగబు ఎక్కడ ప్రత్యక్షమైందండి? అమరావతి శాసనంలో. ఈ అమరావతి శాసనం ఎక్కడ ఉందండి? అమరావతి స్తూపంలో. ఆ స్తూపం యొక్క ప్రాకారపు ద్వారపు స్తంభాల మీద ఉందండి. ఓకేండి, ఈ అమరావతి ప్రాకారపు ద్వారపు స్తంభాల మీద అమరావతి శాసనం అనేది వేయబడింది. ఓకే అండి. అయితే ఈ అమరావతి స్తూపంలో మహాచైత్యంలో చతికియ బౌద్ధ సంఘానికి చెందినది. ఈ అమరావతి స్తూపం అనేది ఒక బౌద్ధ సంఘమైనటువంటి చతికియ అనే ఒక బౌద్ధ సంఘం ఉందండి. ఆ బౌద్ధ సంఘానికి చెందిందని తెలిపే శాసనం ఏంటండి? అమరావతి శాసనం అంటే ఏంటండి? అమరావతి స్తూపం అనేది మహాచైత్యంలోని చతికియ బౌద్ధ సంఘానికి చెందిందని తెలియజేసే శాసనం అమరావతి శాసనం అండి. అంత మాత్రమే కాదు, పులోమావి కాలంలో ఏంటండి? ఈ మొదటి పులోమావి కాలంలో శాతవాహన సామ్రాజ్యం ఆంధ్రాలోని కోస్తా వరకు కూడా విస్తరించిందండి. ఏంటండి? ఆంధ్రాలోని కోస్తా వరకు కూడా విస్తరించిందని చెప్పేసి ఈ అమరావతి శాసనం మనకు తెలుపుతుందండి. ఓకే అండి, అమరావతి శాసనం. నెక్స్ట్ వన్ అని జూనాగఢ్ శాసనం అండి. ఈ జూనాగఢ్ శాసనాన్ని వేసింది ఎవరంటే శకరాజు అయినటువంటి రుద్రదాముడు వేశాడండి. ఏంటి జూనాగఢ్ శాసనం యొక్క ప్రత్యేకత అని మనం ఆలోచన చేసినట్లయితే సంస్కృతంలో జారీ చేయబడినటువంటి మొట్టమొదటి శాసనమే శకరుద్రదాముడు వేసినటువంటి జూనాగఢ్ శాసనం అండి. జూనాగఢ్ శాసనం. అయితే తెలుగులో తొలి శాసనం ఏదని చెప్పొచ్చు మనం? తెలుగులో తొలి శాసనం అండి. శాసనం ఏంటండి? కలిమెల్ల శాసనం అండి. ఏంటండి? కలిమెల్ల శాసనం అండి. ఏంటండి? కలిమెల్ల శాసనం. ఈ కలిమెల్ల శాసనాన్ని ఎవరు వేశారంటే 575 క్రీస్తు శకం 575 సంవత్సరంలో రేనాటి ధనుంజయుడు వేశారండి. రేనాటి ధనుంజయుడు తెలుగులో తొలి శాసనమైనటువంటి కలిమెల్ల శాసనాన్ని జారీ చేయడం జరిగిందండి. ఓకే అండి, ఏం చెప్పుకున్నామంటే మనం ఏ శాసనం గురించి మాట్లాడుతున్నామండి? శకరుద్రదాముడు వేసినటువంటి జూనాగఢ్ శాసనం గురించి మాట్లాడుతున్నాం. ఈ జూనాగఢ్ శాసనాన్ని వేసింది ఎవరండి? శకరాజు అయినటువంటి రుద్రదాముడు. దీని యొక్క ప్రత్యేకత ఏంటి? సంస్కృతంలో జారీ చేయబడినటువంటి మొట్టమొదటి శాసనమే జూనాగఢ్ శాసనం అండి. అయితే ఈ జూనాగఢ్ శాసనం ఏం తెలియచేస్తుందంటే శాతవాహనులకు మరియు ఉజ్జయిని క్షాత్రపులకు మధ్య జరిగిన వైవాహిక సంబంధ బాంధవ్యాలను మనకి జూనాగఢ్ శాసనం తెలియజేస్తూ ఉందండి. ఎవరెవరికండి? శాతవాహనులకు, ఉజ్జయిని క్షాత్రపులకు అండి. అదే శాతవాహనులకు మరాఠీలకు ఎవరు చెప్పాము? ఒకసారి రైట్ చేయండి. ఎవరు చెప్పండి? కామెంట్ చేయండి. ఓకే అండి. సో శాతవాహనులకు, ఉజ్జయినులకు, క్షాత్రపులకు మధ్య
వైవాహిక సంబంధాలను తెలియచేసే శాసనం ఏంటంటే జూనాగఢ్ శాసనం అండి. అంత మాత్రమే కాదు, ఈ జూనాగఢ్ శాసనం ప్రకారం మనం ఏం తెలుసుకోవచ్చు అంటే శకరాజు అయినటువంటి రుద్రదమనుడు తన కుమార్తె అయినటువంటి రుద్రదమనికను శాతవాహన రాజు అయినటువంటి వాసిష్ఠపుత్ర శాతకర్ణికి ఇచ్చి వివాహం చేసినట్టు ఈ జూనాగఢ్ శాసనం మనకి తెలియచేస్తుందండి. ఇదండి జూనాగఢ్ శాసనం యొక్క ప్రత్యేకత. నోట్ చేసుకోండి ఒకసారి. ఓకే అండి. నెక్స్ట్ శాసనం ఏంటంటే ఎనిమిదవ శాసనం ఏంటంటే బట్టిప్రోలు శాసనం అండి. ఏంటండి బట్టిప్రోలు నిగమ సబల శాసనం. దీన్ని కలిపితే ఈజీగా ఉంటుందని కలుపుతున్నానండి. ఓకేనండి. యాక్చువల్గా బట్టిప్రోలు శాసనమే. ఓకే అండి, బట్టిప్రోలు శాసనం. ఈ బట్టిప్రోలు శాసనాన్ని వేసింది ఎవరు అని చెప్పేసి అంటే కుబేరుడు అండి. ఎవరండి? బట్టిప్రోలు శాసనాన్ని వేసింది కుబేరుడు. సో బట్టిప్రోలు శాసనాన్ని వేసింది ఎవరండి? కుబేరుడు. ఈ బట్టిప్రోలు శాసనం ఏం చెప్తుందంటే శాతవాహనుల కాలంలో ఉన్నటువంటి నగర పాలిక సభలను మనం ఏమనేవారంటే నిగమ సభలు అనేవారు. శాతవాహనుల కాలంలో ఉన్నటువంటి నగరపాలిక సభలైనటువంటి నిగమ సభల గురించి పేర్కొంది. అంత మాత్రమే కాదు, శాతవాహన కాలంలో ఉన్నటువంటి పట్టణ ప్రాంతాల గురించి కూడా తెలుపుతుందండి. పట్టణ ప్రాంతాల గురించి కూడా తెలుపుతుంది. పట్టణ ప్రాంతాల గురించి కూడా ఈ బట్టిప్రోలు నిగమ శాసనం మనకి తెలియజేస్తూ ఉందండి. ఓకే అండి. బట్టిప్రోలు నిగమ సభల శాసనం ఏం తెలియజేస్తుంది? శాతవాహన కాలంలో ఉన్న పట్టణ ప్రాంతాలు మరియు శాతవాహన కాలంలో ఉన్నటువంటి నగర పాలిక సభలలో అయినటువంటి నిగమ సభల గురించి మనకి ఈ బట్టిప్రోలు శాసనం మనకి ముఖ్యంగా తెలియజేస్తామండి. ఇదండి, ఒకసారి నోట్ చేసుకోండి. ఓకే అండి, ఇది చాలా ఇంపార్టెంట్. కుబేరుడు గురించి. ఓకే అండి, నిగమ సభలు. ఓకే అండి. నెక్స్ట్ 9వ శాసనంగా మనం ఏం చెప్తామంటే మేకధోని శాసనం అండి. ఓకే అండి, మేకధోని శాసనం. ఈ మేకధోని శాసనాన్ని ఎవరు వేశారు అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే ఈ మేకధోని శాసనాన్ని వేసింది మనకి ఎవరంటే 3వ పులోమావి అండి. ఎవరండి? మేకధోని శాసనాన్ని వేసిన చక్రవర్తి, శాతవాహన చక్రవర్తి ఎవరండి? 3వ పులోమావి అండి. సో ఈ మేకధోని శాసనం దొరికినటువంటి ప్రాంతం ఏది అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే కర్ణాటక ప్రాంతంలోని బళ్ళారి ప్రాంతంలో ఈ మేకధోని శాసనం దొరికిందండి. ఓకే అండి. అయితే ఈ మేకధోని శాసనం ముఖ్యంగా ఏమైనా తెలియజేస్తూ ఉందంటే శాతవాహన సామ్రాజ్యం యొక్క చివరి చక్రవర్తి 3వ పులోమావి అని చెప్పేసి ఈ శాసనం ద్వారా తెలుసుకోవచ్చండి. ఓకే అండి. అంత మాత్రమే కాదు, శాతవాహనుల యొక్క రాజ్యం యొక్క పతనాన్ని గురించి వివరిస్తున్నటువంటి శాసనం మేకధోని శాసనం అండి. ఓకే అండి, చాలా ఇంపార్టెంట్. శాతవాహన చక్రవర్తుల సామ్రాజ్యం యొక్క పతనాన్ని వివరిస్తున్నటువంటి శాసనం ఏంటండి? మేకధోని శాసనం. సో అంత మాత్రమే కాదు, ఈ మేకధోని శాసనం ఏం చెప్తుందంటే ఆ శాతవాహనుల కాలంలో ఉన్నటువంటి గ్రామ పరిపాలన గురించి చెప్తుందండి. అంత మాత్రమే కాదు, ఆ గ్రామ పరిపాలనలో భాగంగా ఆ గ్రామంలోని శాంతి భద్రతలను నిర్వహిస్తున్న అధికారి అయినటువంటి గుల్మిక గురించి కూడా వివరిస్తుందండి. ఎవరి గుల్మిక అండి? గ్రామాల్లోని శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నటువంటి అధికారిని శాతవాహనులు ఏమని పిలిచేవారంటే గుల్మిక అని పిలిచేవారండి. ఓకే, మేకధోని శాసనం గ్రామ పాలన గురించి మరియు గుల్మిక గురించి వివరిస్తుందండి. సో నెక్స్ట్ శాసనం ఏంటంటే ఉన్నాగర్ శాసనం అండి. ఈ ఉన్నాగర్ శాసనాన్ని వేసిన రచయిత తెలియదు కానీ ఎక్కడ వేశారంటే బళ్ళారి ప్రాంతంలో వేయబడడం జరిగిందండి. బళ్ళారి ప్రాంతంలో వేసిన ఈ ఉన్నాగర్ శాసనాన్ని వేయడం జరిగింది. అయితే ఈ ఉన్నాగర్ శాసనం ఏం తెలియజేస్తా ఉంది అంటే శాతవాహనుల కాలం యొక్క పరిపాలనను మరియు శాతవాహనుల కాలంలో ఉన్నటువంటి మంత్రి మండలి గురించి ఈ ఉన్నాగర్ శాసనం అనేది తెలియజేస్తుందండి. నెక్స్ట్ ఆంతో శిలాశాసనం అండి. నెక్స్ట్ అండి ఆంతో శిలాశాసనం. ఈ ఆంతో శిలాశాసనాన్ని వేసింది ఎవరంటే చంతుడు. అయితే ఈ ఆంతో శిలాశాసనం ఏం తెలియజేస్తుంటే శాతవాహనుల కాలం నాటి పరిపాలన గురించి మనకి తెలియజేయడం జరుగుతుందండి. ఇదండి శాతవాహనుల చరిత్రకు సంబంధించినటువంటి ముఖ్యమైన శాసనపరమైన ఆధారాలు. ఓకేనండి, మన నెక్స్ట్ వీడియోలో మనం ఏం చూద్దాం అంటే శాతవాహనులకు సంబంధించినటువంటి చారిత్రక ఆధారాల్లో గుహల గురించి డిస్కస్ చేద్దామండి. గుహలు సాహిత్యం గురించి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దామండి. ఓకేనండి, థ్యాంక్ యూ.